ప్రతి గృహము కుసుమగరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమగరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 794 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 794 ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథుని ఆవిర్భావము. సోనాముఖి మహాక్షేత్రంలో 1865 జూలై 1వ తేదీన సంకర్షణుడు ప్రథముగా హరనాథ రూపమున సుందరీ తనయుడుగా అవతరించెను. ఈ సంకర్షణుడే గోలోకపతి యొక్క క్రియాశక్తి స్వరూపుడు. ఈ సంకర్షణుడే కృష్ణావతారమున, గౌరాంగ అవతారమున నిత్యానందునిగాను, హరనాథుని అవతారమున హరనాథునిలోనే కలిసిపోయాను. గోలోకనాథుడును విష్ణువును సంకర్షణుడును ఒకే రూపమున, ఒకే నామంతో అవతరించిన అపురూప ప్రేమావతారము శ్రీ హరనాథ అవతారము. శ్రీ హరనాథ స్వరూపము నుండి భక్తులకు హరగోపాలునిగా దర్శన ప్రాప్తి కలిగించుచు భక్తులకు ప్రేమ పంచుచుండెను. మరికొంది మంది భక్తులకు సంకర్షణుడిగా దర్శనమిచ్చి వారి పాపభారములను తాను స్వీకరించి వారిని పాపముల నుండి విముక్తి గావించుచుండెను. శ్రీ హరనాథ మహాప్రభు తన 31వ సంవత్సరంలో అనగా 1896వ సంవత్సరము డోమిల్ నందు మహాపరిణామము చెందే వరకు అనగా 1865 నుండి 1896 వరకు సంకర్షణుడు అనియు, ఆ తరువాత మహాపరిణామం చెంది త్రిమూర్తులుగా గోలోకనాథుడు, విష్ణువు, సంకర్షణులుగా అవతరించిన శ్రీ హరనాథుని అవతారం నిరుపమానమైన అవతారము. దీనికి తార్కణముగా ఒకసారి బొంబాయిలో నివసించుచున్న భక్తి శిఖామణి విమలమ్మ గృహంలో నెలకొల్పిన హరనాథ చిత్రపటమునకు అనేక పర్యాయములు హరనాథుడే సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. త్రిమూర్తులతో కూడిన శ్రీ హరనాథ రూపమునకు అంతటి మహత్తర అద్వితీయమైన శక్తి కలదు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీ హరనాథుని అమృత శ్లోకం. ఆపాదమస్తకరసామృత ప్రేమజాల క్రోధాగ్నిభంజిత శ్రితావళి పాపజాల ప్రాంచత్కటస్థలి విరాజిత ధౌతచేల ఠాకూరుదేవ మమ దేహి కరావలంబం. విద్యావేత్త, విశ్రాంత అధ్యాపకురాలు శ్రీమతి చింతావాణి శర్మ తెలిపిన విశేషములు వినండి. కుసుమార 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 ప్రేమానందమయం సాక్షాత్ పూర్ణ బ్రహ్మ సనాతనం ఆత్మారామం గుణైర్యుక్తం శ్యామలం శాంత విగ్రహం ప్రచ్ఛన్నం స్వజనాకీర్ణం శుక్లాం వరదరం విభుం కలివ్యాధిహరం నామ్నాం భక్తానాం అభయప్రదం కుసుమప్రియాయుక్తం స్మితాస్యం స్మితచక్షుషం రత్నసింహాసనాసీనం హరనాథం ప్రణమామ్యం హృదయ సింహాసనాసీనం హరనాథం స్మరామ్యం. కుస్మర. నా పేరు చింతావాణి, మా వారి పేరు చింతా కామేశ్వర శర్మ, మాది కాకినాడ. ప్రతి గృహము కుసుమహర నిలయం కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి, తిరిగి రాత్రి 11 గంటల సమయంలో హిందూ ధర్మం ఛానల్ ద్వారా ప్రసారం అవుతూ వస్తూ ఉన్నది. దీనివల్ల, ఈ కార్యక్రమాల వల్ల మనకి కుసుమహరనాథుడి యొక్క అనేకమైనటువంటి విషయాలు, వారికి సంబంధించినవి, వారు చేసినటువంటి లీలలు, వారి భక్తులకు రాసిన లేఖలు, ఇలాగా అనేక విషయాలు మనకి తెలుస్తున్నాయి. వాటిని తెలుసుకుంటున్నాం.
ఆ తెలుసుకోవడంలోనూ మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. ఆ భగవంతుడి యొక్క నామాన్ని చేయడానికి మనకి ఇవి చాలా దోహదపడుతున్నాయి. ఆయన భక్తులుగా మనం పరిఢవిల్లడానికి కూడా మనకి ఈ యొక్క ఎపిసోడ్స్ మనకి చాలా సహాయకారిగా ఉంటున్నాయి. వీటి వెనక ఉన్నటువంటి ఈ తెర వెనక ఉన్నటువంటి మహామనిషి ఎవరు అంటే ఆయన శ్రీ గాదిరాజు విజయరామయ్య గారు. ఆయన యొక్క నిరంతర కృషి వల్ల ముందుకు సాగుతోంది. ఆయనకి ఇటువంటి ఆరోగ్యాన్ని, ఇలాగే ఆయనకి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి ఆ కుసుమార్లో ఆ యుగళ స్వరూపుడు ఆయన అనుగ్రహించాలని, ఆయన ఇంకా ఇంకా ఎన్నో ఎపిసోడ్లు చేయాలని చేస్తూ ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని మన అందరికీ విశదపరుస్తూ ఉండడానికి ఆయనకి ఆ యుగళ స్వరూపం యొక్క ఆశీస్సులు ఎప్పటికీ లభిస్తూ ఉండాలని చెప్పేసి మేము ఆ కుసుమారుల యొక్క పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాం. ఇలాగా మనం ఇప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే శ్రీ కుసుమ హరనాథుడి యొక్క అద్భుతమైనటువంటి తత్వం ఏమిటి, ఆయన యొక్క తత్వంలో ఉండేటువంటి విశేషత ఏమిటి, ఆ వైశిష్ట్యం ఏమిటి అనే విషయాన్ని కొద్దిగా మనం ముచ్చటించుకుందాం. అయితే నాకు మీ అందరికీ చెప్పడానికి ఆయన యొక్క అద్భుతమైనటువంటి తత్వం ఏమిటి, వైశిష్ట్యం ఏమిటి అని పూర్తిగా తెలుసా అంటే నేను అంతటి పండితురాల్ని కాను. కాకపోతే మన అందరం ఆ విషయాలను ముచ్చటించుకోవడంలో నాకంటే ఎక్కువ తెలుసున్న వారు ఉంటారు. వారు తర్వాత ఈ విషయాన్ని వాళ్ళ లేఖల ద్వారా లేదంటే వాళ్ళ యొక్క వాయిస్ మెసేజ్ల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల అందరికీ ప్రయోజనం ఏర్పడుతుంది. అందుకని మనం కుసుమారుల యొక్క అవతారం యొక్క వైశిష్ట్యం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా ఈ ప్రయత్నం చేయడంలో మనం చూసినట్లయితే భగవంతుడు అనేక రూపాల్లో, అనేక రకాలుగా, అనేక యుగాల్లో కిందకి దిగి వస్తున్నాడు. దాన్నే మనం అవతారం అంటున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కడో పైన ఉంటే మనకి ఆయన యొక్క సౌలభ్యం మనకు అందదు. అందుకని ఆయన మానవాళికి శుభాన్ని చేకూర్చడానికి అని చెప్పేసి వాళ్ళ యొక్క సుఖ జీవనానికి, వాళ్ళ యొక్క ధర్మబద్ధమైన జీవితానికి ఆయన మనల్ని నడిపించడానికి, ఆ ధర్మబద్ధమైన జీవితంలో మనల్ని నడిపించడానికి ఆయన అనేక పర్యాయాలు దిగి వస్తున్నాడు, అనేక యుగాల్లో దిగి వస్తున్నాడు. అయితే ప్రతి ఒక్క యుగంలోనూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఆ భగవంతుడు దిగి వచ్చినటువంటి స్వరూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి, గోచరం అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ యుగం యొక్క డిమాండ్, అప్పుడు ఉన్నటువంటి ఆ యుగానికి కావాల్సినటువంటి డిమాండ్ అంటే ఆవశ్యకతను బట్టి ఆయన ఆ అవతారాన్ని తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాల్ని మన వరకు తీసుకురావడం జరుగుతుంది. మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా వచ్చాడు ఆయన, ఆ ప్రభువే, ఆ భగవంతుడే కిందకి దిగి వచ్చాడు. ఆయన వచ్చి 11,000 సంవత్సరాలు పైన ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన పరిపాలిస్తూ సత్యాన్ని, ధర్మాన్ని, అహింస వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. మనం చూసినట్లయితే అనేక అవతారాల్లో ఉండేటువంటి అనేక గుణాలు చూసినట్లయితే మనకి సత్యం కనిపిస్తుంది, దాస్యం కనిపిస్తుంది, శాంతభావం కనిపిస్తుంది, వాత్సల్యం కనిపిస్తుంది, మాధుర్యం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు శ్రీరాముడి విషయంలో మనం చూసినట్లయితే ఆ యుగానికి ఉన్నటువంటి అవసరాన్ని బట్టి అక్కడ మనకి ఆయన యొక్క మాధుర్య భావం అనేది మనకేమి పెద్దగా కనిపించదు. మిగతా లక్షణాలు ఆయన ప్రజారంజకంగా పరిపాలన చేయడం, వాళ్ళని కాపాడడం, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ధర్మాన్ని రక్షించడం కనిపిస్తాయి. అందుకే ఆయన ప్రతిజ్ఞ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ఏం చేశారు ఆయన ప్రతిజ్ఞ? సకృదేవ ప్రపన్నాయ తవ ఆస్మీతి చేచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అన్నారు. అంటే ఎవరైతే నన్ను శరణు కోరి వస్తే నేను నీ వాడను అని నన్ను శరణు అడిగినట్లయితే అతన్ని రక్షించడమే నా యొక్క కర్తవ్యము అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞకు తగ్గట్టుగా ఆ అవతారం సాగింది. అలాగే మనకి ద్వాపరంలో చూద్దాం, కృష్ణ భగవానుడు దిగాడు కిందకి, కృష్ణుడిగా వచ్చాడు. ఆయన చతుర్భుజాలతో ఉన్న మనకు అప్పుడప్పుడు 2 భుజాలతోటే కూడా కనిపిస్తూ వచ్చాడు. ఆయన యొక్క అవతారంలో ఆయన కూడా ప్రతిజ్ఞ చేశాడు. ఆయనలో అయితే మనకి కనిపించేటువంటి భావాలు మాధుర్య భావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మాధుర్య భావం ఎక్కువ ఆయనలో గోచరిస్తూ ఉంటుంది మనకి. ఆయన కూడా ఒక ప్రతిజ్ఞ చేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని సంస్థాపించడానికి నేను అవతరిస్తూ ఉంటాను అని ఆయన చెప్పారు. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని సంస్థాపించడానికి నేను అవతరిస్తూ ఉంటాను అన్నారు, కానీ నేను ఇదే కృష్ణుడి రూపంలో అవతరిస్తాను అని ఆయన అనలేదు. అది మనం గమనించాలి. అంచేత ఆయన ఒక రాబోయేటువంటి అవతారం యొక్క అవసరాన్ని బట్టి, ఆ యుగం యొక్క డిమాండ్, యుగం యొక్క ఆవశ్యకతను బట్టి ఆయన వేరు వేరే రూపాల్లో అవతరించడం జరుగుతోంది. ఆయన ఎన్నో అవతారాలు భగవంతుడు ఎత్తాడు. అలాగే కృష్ణ అవతారం కూడా వచ్చింది. మధుర గీతం గానం చేయుచున్న భక్తురాలు శ్రీమతి పి సూర్యకుమారి, విశాఖపట్నం. పాలింపగదోయి మము పరిపాలింపగదోయి, నీలీలామయ ప్రేమ భక్తిలో తేలింపగదోయి, మౌనము చాలింపగదోయి, మము పరిపాలింపగదోయి, మము పరిపాలింపగదోయి. భోగలాల సులమై చెడు త్రోవల పోయెడు మము మరలించి, భోగలాల సులమై చెడు త్రోవల పోయెడు మము మరలించి, శ్రీ గోలోక మహారాసములో జేర్పగమది కృపణించి, శ్రీ గోలోక మహారాసములో చేర్పగ మరి కృపణించి, త్యాగ పాఠములు నేర్పి మమ్ముపయోగింపగదోయి, మోక పాఠములు నేర్పి మమ్ముపయోగింపగదోయి, క్రీడా సాగింపగదోయి, మము పరిపాలింపగదోయి, మము పరిపాలింపగదోయి. కుసుమహరాయను శుభనామాక్షర కుసుమమాల మెడవైచి, కుసుమహరాయను శుభనామాక్షర కుసుమమాల మెడవైచి, ఇసుమంతయు నీ గీటు దాటి చననీయ కుండ కాపుంచి, ఇసుమంతయు నీ గీటు దాటి చననీయ కుండ కాపుంచి. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన కార్యక్రమమునకు తమ వంతు సహాయ సహకారములు ఈ క్రింది నంబరుకు పంప ప్రార్థన. కుసుమహర్నాథ్ మిషన్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నంబర్ 5209015799, ఐఎఫ్ఎస్సి కోడ్ నంబర్ SBIN 0020256. శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన లీల విశదీకరించుతున్న భక్తురాలు శ్రీమతి గజలక్ష్మి, USA. जय बोलो श्री कुसुमनाथ प्रभु की जय, मातु श्री कुसुम कुमारी देवी की जय. హరనాథుని లీల ఇది ఎంతో పాతది కాదు. ఇటీవల జరిగిన ఈ లీలను మనమందరూ ఆలకిస్తాం. 2001లో భక్తునితో మాట్లాడిన హరనాథుడు. హరనాథు 1927 సంవత్సరంలోనూ, మాతు శ్రీ కుసుమదేవి 1956 ఆగస్టు 14వ తేదీన వారి భౌతిక లీలా నాటకం పూర్తి చేసినట్లు మనకు భౌతికంగా అనిపిస్తుంది. వాళ్ళు భౌతికంగా లేకపోయినా ప్రాకృత శరీరంతో ఇంకో ఉన్నారు అనేట్లా మనకందరికీనూ స్వామి అప్పుడప్పుడు లీలలు చూపిస్తూనే ఉన్నాడు. కానీ కుసుమారులు మనకు కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనిపిస్తూ, మాట్లాడుతూ, లీలలు చేస్తూ, పాదహస్త ముద్రలు ప్రసాదాల్లోనూ మనకు రుజువులు చూపిస్తూ లీలలు చేస్తున్నారు. ఎన్నో రకాలైన లీలలను ప్రభు తన భక్తులకు చూపిస్తూనే ఉన్నాడు.
వాళ్ళ సంస్కారం కొలది వాళ్ళకి ఆ రీతిగా తన లీలలను చూపిస్తూ ఉన్నాడు. కుసుమహరుని భక్తుడు చటర్జీ 2001లో చాలా ఇబ్బందులు కలిగాయి. అనారోగ్యము, విపరీతమైన ఆర్థిక సమస్యలు, ఎదిగిన కుమారుడికి ఉద్యోగం లేకపోవడం, ఇటువంటి కారణాల వల్ల ఎంతో మానసికంగా ఒత్తిడితో ఉండేవాడు. అశాంతి పరిస్థితుల్లో ఇల్లు వదిలిపోవాలని నిశ్చయించుకున్నాడు. 2001 జూలై 27న బంకూరాలోని పశ్చిమ బెంగాల్ తమ ఇంటికి అతి దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి చటర్జీ వెళ్ళాడు. ఈలోగా చటర్జీ ఇంటికి ఫోన్ కాల్ వచ్చింది, చటర్జీని పిలువమని. ఒక పిల్లవాడు పరిగెత్తుకొని వచ్చి చటర్జీకి చెప్పగా హఠాహఠన ఇంటికి చేరి ఫోన్ కాల్ అందుకొని హలో అని పలకరించగా అవతలి నుండి నవ్వు వినిపించింది. 1కి 4 సార్లు అవతలి వారు హరనాథుడేనా అని ఈయన ప్రశ్నించిన అవతలి ఫోన్ నుండి నన్ను గుర్తుపెట్టలేదా అన్న ప్రశ్నతో పాటు మరలా నవ్వే వినిపించింది. అవతలి నుండి ఫోన్ పెట్టేయగా భావోద్వేగానికి గురి అయిన చటర్జీ ఆలస్యంగా ఫోన్ చేసింది హర్నాథుడేనని అర్థమైంది. ఆ ఆలోచనతో తన దిగులు మాయమై ధైర్యం ఏర్పడింది. జీవితంలో కష్టాలు ఎదురైతే పిరికివాడిలా పారిపోకూడదని నిశ్చయించుకున్నాడు. కొన్నాళ్ళ కుసుమహరుల కృప వల్ల వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం, భార్యాభర్తలకు కోట్లాటలు తగ్గాయి. జై కుసుమహర. నామ సంకీర్తన శ్రీ ఎం సత్యనారాయణరావు బృందం. हरना बजाया कुसुम कुमार శ్రీ హరనాథుడు జరిపిన లీల తెలియజేయుచున్నవారు శ్రీ సుబ్బారావు జీవి. జై కుసుమహర.
ఇది కుసుమహర్నాథుల అద్భుత లీల. భక్తుని కష్టం తీర్చిన మాతృశ్రీ. ఐబారా ఒక ప్రముఖ పార్సీ భక్తుడు. ఆయన టాటానగర్ వాస్తవ్యులు. కుసుమహర్నాథుల పరమభక్తుడు. ఆయన రైల్వేలో పెద్ద ఇంజనీర్గా పనిచేసేవారు. ఒకసారి అనుకోకుండా ఆయన డ్యూటీలో రైలు పట్టాలు తప్పాయి. ప్రాణాపాయం లేకపోయినా కొన్ని బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఆయన తప్పు లేకపోయినా పై అధికారులు ఆయనను తప్పుపట్టి ఉద్యోగం నుండి తీసివేయాలని నిశ్చయించారు. ఆయన చాలా దిగులుతో బాధపడ్డారు. ఆ సమయంలో తల్లి కుసుమకుమారీదేవి కలకత్తాలో ఒక భక్తుని ఇంట్లో విడిది చేశారు. అప్పట్లో కలకత్తాలో కలహాల వల్ల పరిస్థితులు విషమంగా ఉండేవి. అతి కష్టం మీద మాతృశ్రీ గృహానికి చేరుకుని జగజ్జననితో మొరపెట్టుకోగా ఆ తల్లి తలుపులు తీసి ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టింది. అమ్మ మాటలు భోజన ప్రసాదం వల్ల అద్భుతంగా పనిచేశాయి. అన్నిటికీ ఆ హరుడే ఉన్నారని అభయం ఇచ్చింది. ఈ మాటలకు ధైర్యం వచ్చి ప్రశాంతంగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచి అమ్మకు ప్రణమిల్లి ఉద్యోగానికి బయలుదేరగా దారిలో హరనాథుడు దర్శనమిచ్చాడు. కుసుమహర్నాథుల ఆశీర్వాదం వల్ల ఐబారా నిర్దోషిగా తెలుసుకున్న అధికారులు తప్పుడు ఆరోపణలు చేసిన వారిని శిక్షించి ఆయనను తిరిగి ఉద్యోగంలో నియమించింది. ఇది అమ్మ అద్భుత లీల. ఈ ప్రతి గృహము కుసుమహర నిలయము కార్యక్రమాన్ని చేయుచున్న కార్యవర్గానికి, దాతలకి, భక్తులకి అందరికీ శతకోటి వందనాలు. జై కుసుమహర. మధుర గీతం గానం చేయుచున్న భక్తురాలు శ్రీమతి నిర్మల, నర్సరావుపేట. నా పేరు నిర్మల. ఆంధ్రప్రదేశ్లో లక్నోదర పట్టణం అంటే మాది. నేను మన కుసుమహర్నాథుల ప్రేమ గీతంతో కుసుమహర. మధుర స్వర్గమై బ్రతుకే మారులో మదిలో హరనాథుని తలచుకున్నా. మధుర స్వర్గమై బ్రతుకే మారులో మదిలో హరనాథుని
ప్రసార సమయం మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 వరకు మరియు రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు.